హాయ్. ఏపీ టెట్ అండ్ ఏపీడిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 14/10/2024 ఏపీ టెట్ పేపరు. అందులో వచ్చేసి సైకాలజీలో 30 క్వశ్చన్లు ఈరోజు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, నూతన స్కిమాటాలు ఏర్పడే ప్రక్రియ. ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 ఆపరేషన్, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 బహిర్వేషణ. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఉత్పాదకత స్తబ్దత అనే మనోసాంఘిక సంక్లిష్ట పరిస్థితి కనపరిచే దశ. ఆప్షన్ 1 కౌమార దశ, ఆప్షన్ 2 మధ్య వయోజన దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ వయోజన దశ. ఆన్సర్ ఆప్షన్ 2 మధ్య వయోజన దశ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉంటుంది అనే ఈ క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకేలా జరుగుతుంది, ఆప్షన్ 2 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట వైపుకి ప్రయాణిస్తుంది, ఆప్షన్ 3 వికాసం క్రమానుగతమైంది, ఆప్షన్ 4 వికాసం పరస్పర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఆన్సర్ వచ్చేసి వికాసం పరస్పర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు. ఆప్షన్ 1 పియర్సన్, ఆప్షన్ 2 ఆల్పోర్డ్, ఆప్షన్ 3 డగ్డేల్, ఆప్షన్ 4 కెల్లాగ్. క్వశ్చన్, జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ వచ్చేసి డగ్డేల్. ఇది జూక్స్ కుటుంబం అంటే పడవలు నడిపే కుటుంబం అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆత్మభావన ఏర్పడే దశ. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆత్మభావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 శైశవ దశ. ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. సిక్స్త్ క్వశ్చన్, ఆప్షన్ 1 వ్యక్తిగత అశాబ్దిక నిష్పాదక శక్తి, ఆప్షన్ 2 సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ, ఆప్షన్ 3 సామూహిక అశాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ, ఆప్షన్ 4 సామూహిక అశాబ్దిక పేపర్ పెన్సిల్ శక్తి. ఆన్సర్ వచ్చేసి 2 సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ. ఆన్సర్ వచ్చేసి 2 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఆ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్, ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఆప్షన్ 1 2 ఆకర్షణీయమైన లక్ష్యాల్లో ఎంపిక. నెక్స్ట్ 2 ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక. ఆప్షన్ 3 బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక. ఆప్షన్ 4 ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం. ఆన్సర్ వచ్చేసి 3 బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక. ఈ ఉపగమ పరిహార సంఘర్షణ అనేది సంఘర్షణలో 4 రకాలు అనమాట. ఉపగమ పరిహార మళ్ళీ వచ్చేసి ఉపగమ పరిహార, ఫోర్త్ వచ్చేసి ఉపగమ పరిహార అనమాట. ఎయిత్ క్వశ్చన్, సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్ర జ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించినది. ఎయిత్ క్వశ్చన్, సృజనాత్మకత అనగా ఏదైనా ఒక కళ, భాష, సంగీతం లేదా శాస్త్ర జ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించినది. ఆన్సర్ హెచ్ఎన్ సన్. ఆన్సర్ వచ్చేసి హెచ్ఎన్ సన్. ఆప్షన్స్ వచ్చేసి హెచ్ఎన్ సన్, డేవిడ్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, పరిచ్ఛేదనం ఉపగమనంకు సంబంధించి సరికాని ప్రవచనం. నైన్త్ క్వశ్చన్, పరిచ్ఛేదన ఉపగమనంకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 ఎన్నుకున్న ప్రయోజ్యాలను కోల్పోవడం జరుగుతుంది, తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఆప్షన్ 3 దీర్ఘకాల ఉపగమంతో
పోలిస్తే ఎక్కువ ఖర్చు. నెక్స్ట్ 4th వివిధ వయసులు గల వేరువేరు సమూహాలు పరీక్షించవచ్చు. ఆన్సర్ వచ్చేసి 9th క్వశ్చన్కి 3 దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. నెక్స్ట్ 10th క్వశ్చన్ ప్రకృతి మానవ రూపాలు జంతువు రూపాలు అనేవి సిరామరకల పరీక్షల్లో ఈ అంశాల్లోని భాగాలు. మనకి ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు ఉన్నాయి కదా, అందులో అనమాట. ఆప్షన్ 1 స్థానం, ఆప్షన్ 2 విషయం, ఆప్షన్ 3 నిర్ణయాంకాలు, ఆప్షన్ 4 మౌలికాంశాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విషయం అన్నమాట. ప్రకృతి మానవ రూపాలు జంతువు అనేటివి విషయాలకు సంబంధించినది. నెక్స్ట్ 11th క్వశ్చన్ క్రో అండ్ క్రో ప్రకారం అధ్యయనానికి ఆధారం 1 పరిణతి, 2 పరిసరం, 3 ప్రేరణ, 4 అనుభవం. 11th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ప్రేరణ. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి కారణం వచ్చి ప్రేరణ. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి కారణం ప్రేరణ అనే ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చి తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ. 1 లాక్షణీకరణ అభ్యసన వక్రరేఖ, 2 పుటాకార అభ్యసన వక్రరేఖ, 3 కుంభాకార అభ్యసన వక్రరేఖ, 4 వచ్చేసి ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ 12 వచ్చేసి 3 కుంభాకార అభ్యసన వక్రరేఖ. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ వచ్చేసి కుంభాకార అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. ఆప్షన్ 1 బహుమతులు, ఆప్షన్ 2 దండన, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 వచ్చి ఆసక్తి. 13th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 4 ఆసక్తి. అంతర్గత ప్రేరణ అంటేనే ఆసక్తి ద్వారా అంటే వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారనమాట. బహుమతుల దండన అనేది వచ్చేసి బహుమతులు వేరే, దండన అంటే శిక్షణ, గుర్తింపు అంటే ఒకరు గుర్తింపు చూసుకొని మనం చేయడం కానీ కాదు. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్ ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వైఖరి అభ్యసనం, ఆప్షన్ 2 నియామకాల అభ్యసనం, ఆప్షన్ 3 క్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 సంసర్గ అభ్యసనం. 14th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి క్రమయుత అభ్యసనం. 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి క్రమయుత అభ్యసనం. నెక్స్ట్ 15th క్వశ్చన్ నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది? నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ రంగు గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది? ఆప్షన్ 1 భావోద్వేగం, ఆప్షన్ 2 ప్రత్యక్షం, ఆప్షన్ 3 భావాల సంసర్గం, ఆప్షన్ 4 వెళ్ళవేయడం. 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి భావాల సంసర్గం. అంటే ఒక భావానికి ఇంకో భావానికి, అంటే నెహ్రూ అనగానే గులాబీ గుర్తుకు రావడం, అదే సముద్రం అంటే ఇసుక తిన్నెలు గుర్తుకు రావడం అనేది భావాలు అనేటివి సంసర్గం చేసుకోవడం అనమాట. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి ద్విపార్శ్వ బదలాయింపు అనేది 1 వివిధ విషయాంశాల్లో అభ్యసన బదలాయింపు జరగకపోవడం, ఆప్షన్ 2 ఒకవైపు శారీరక నైపుణ్యాలు రెండో వైపు బదలాయించి చేయడం, 3 పూర్వజ్ఞానం ఉపయోగించి నూతన జ్ఞానాన్ని పెంచుకోవడం, ఆప్షన్ 4 పూర్వజ్ఞానం నూతన అభ్యసనానికి అవరోధపడడం. 16th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఒకవైపు శారీరక నైపుణ్యాలు రెండో వైపు బదలాయింపు. అంటే కుడి చేత్తో చేసిన పని ఎడమ చేత్తో కూడా చేయడాన్ని ఏమంటాం? ద్విపార్శ్వ బదలాయింపు. అదే కుడి చేతి వైపు డ్రైవ్ చేస్తే ఎడమ చేతి వైపు డ్రైవ్ చేస్తారు కదా, అట్లనమాట. నెక్స్ట్ 17th అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదు, ఈ వాక్యం ముడిపడి ఉన్న సిద్ధాంతం అన్నారు. అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదు, ఈ వాక్యానికి ముడిపడి ఉన్న సిద్ధాంతం ఆప్షన్స్ ఇచ్చినారు. 1 వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఆప్షన్ 3 బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 4 బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి 17th థర్డ్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం అనమాట. ఆన్సర్ వచ్చేసి అభ్యసన పరిణతికి సంబంధం లేదు అని ఈ వాక్యం ముడిపడి ఉన్న సిద్ధాంతం వచ్చేసి బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ 18th క్వశ్చన్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ షేర్ చేయండి. లైక్ చేసిన నేను ఎంతవరకు రీచ్ అయ్యాను, నేను బాగా చేసినాను లేదని నాకు తెలుస్తుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రింది వానిలో పిల్లల అభ్యసనం ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది అని అడిగినారు. 18వ క్వశ్చన్, కింది వానిలో పిల్లల అభ్యసనం ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. ఆప్షన్ 1 కుటుంబ అవ్యవస్థ, ఆప్షన్ 2 శిశువు పుట్టుక వరుసక్రమం, ఆప్షన్ 3 స్నేహితుల పరస్పర సంబంధాలు, ఆప్షన్ 4 తల్లిదండ్రుల ఆశయాలు. ఆన్సర్ వచ్చేసి 18 నెక్స్ట్ 19th క్వశ్చన్, క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ. 1 పుష్పం రంగు, 2 త్రిభుజం ఆకారం, 3 గంట శబ్దం, ఆప్షన్ 4 ప్రజాస్వామ్య భావన. ఆన్సర్ వచ్చేసి 4 ప్రజాస్వామ్య భావన. నెక్స్ట్ వచ్చేసి 20th క్వశ్చన్, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. అంటే నేను ఎలా చెప్తున్నా నా ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయన్నమాట. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నా. 20th క్వశ్చన్ వచ్చేసి ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారణాలు. 21th క్వశ్చన్, 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ బోధన అభ్యసన నిర్దేశిత దశ. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనకు నిర్దేశ దశ. ఆప్షన్ 1 అన్వేషణ, ఆప్షన్ 2 వివరించడం, ఆప్షన్ 3 సహానుభూతి, ఆప్షన్ 4 మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి 22 క్వశ్చన్, విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బంది పడటం. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్క్వాల్కియా, ఆప్షన్ 4 అగ్రాఫియా. చదవటం అంటే లెక్సియా, డిస్గ్రాఫియా అంటే రాయడం, డిస్కాల్కులియా అంటే లెక్కలు చేయడం, అగ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది. సో చదవడంలో లోపాలు కాబట్టి డిస్లెక్సియా. నెక్స్ట్ 23 క్వశ్చన్, భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ. ఆప్షన్ 1 కొఠారి కమిటీ, ఆప్షన్ 2 వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ, ఆప్షన్ 3 NEPE 1986, ఆప్షన్ 4 ప్రెస్పాల్ కమిటీ. 23 ఆన్సర్ వచ్చేసి 4 యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ 24th క్వశ్చన్, RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాల్లో. క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ 3. నెక్స్ట్ 25th క్వశ్చన్, NEPE 2020లో పాఠశాల విద్య గూర్చి తెలియజేసే చాప్టర్లు వచ్చేసి 1. నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చి NCERTని విస్తరించండి, నేషనల్ కరికులం ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్. నెక్స్ట్ 27 ఐసింక్ అనేది మొబైల్ పరికరం, డౌన్లోడ్ మీడియా, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, వీడియో ఎన్కోడర్. నెక్స్ట్ 27 వచ్చేసి 1 ఆప్షన్ మొబైల్ పరికరం. ఐసింక్ అనేది మొబైల్ పరికరానికి సంబంధించినది. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్లో వస్తుంది, మనకి సైకాలజీలో టాపిక్ ఇది కూడా. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఈ క్రింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది అన్నారు. డౌన్ సిండ్రోమ్, క్రెటినిజం, ఫినైల్ క్విటోనినోరియా, టర్నర్ సిండ్రోమ్. 28th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 4 టర్నర్ సిండ్రోమ్. మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ 29th క్వశ్చన్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్. 29th క్వశ్చన్, క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది. టోర్షనల్ హార్స్, టైమ్ బాంబ్, ఫైల్ డిస్ట్రాయర్, ఫ్రీవేర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫ్రీవేర్. 4th ఆప్షన్. 29th క్వశ్చన్ వచ్చి క్రింది వాటిలో వైరస్ కానిది వచ్చేసి ఫ్రీవేర్. 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ 30th క్వశ్చన్, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ LEP ఉంది కదా, ప్రధాన లక్ష్యం ఏమంటే ఆప్షన్ 1 విద్యార్థుల హాజరు పెంచడం, ఆప్షన్ 2 విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచడం, ఆప్షన్ 3 ఈజ్ రచనా ఫలితాలు.